మన జీవితం రోజు ముందుకు సాగుతుంది. కానీ భవిష్యత్తుకు వెళ్ళే అవకాశం ఉందంటే, లేక గడిచిన కాలాన్ని మళ్ళీ అనుభవించగలమంటే ఎలా ఉంటుంది? ఇది సాధ్యమేనా? లేక కేవలం కథలకే పరిమితమా? ఈ వీడియోలో మనం టైం ట్రావెల్ గురించి పూర్తిగా తెలుసుకుంటాం. సైన్స్ ఏం చెబుతుంది, మహాభారతం మరియు హిస్టరీలో ఏముంది, నిజంగా జరిగిన కొన్ని షాకింగ్ సంఘటనల గురించి కూడా మాట్లాడుకుందాం. పారాడాక్స్లు మరియు భవిష్యత్తులో మనం ఏమి అంచనా వేయొచ్చు, ఇలా పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుంటారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివర్లో మీకే అనిపిస్తుంది, అవును ఇది కూడా నిజంగా జరగవచ్చు అని. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందు మనం టైం ట్రావెల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. టైం ట్రావెల్ అంటే కాలయానం. అంటే మనం గతంలోకి లేదా భవిష్యత్తులోకి ప్రయాణించడం. అంటే మనం ప్రస్తుతం ఉన్న సమయాన్ని వదిలేసి ఏదైనా ఇతర కాలానికి వెళ్ళడం. ఇది రెండు విధాలుగా ఊహించబడుతుంది. ఒకటి పాస్ట్ ట్రావెల్, గతంలోకి ప్రయాణం. మళ్ళీ మన చిన్నతనాన్ని చూడటం, పాత సంఘటనల్ని ప్రత్యక్షంగా అనుభవించడం. రెండవది ఫ్యూచర్ ట్రావెల్, భవిష్యత్తులోకి ప్రయాణం. రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో ముందుగానే చూసేయడం. వీటిని టైం ట్రావెల్ అంటారు. సాధారణంగా మనం కాలాన్ని ఒక నదిలాగా ముందుకు సాగుతున్నట్లు భావిస్తాం. కానీ అది పూర్తిగా నిజం కాదు. టైం అనేది నిశ్చలమైనది కాదు. అది వేగం, గ్రావిటీ మరియు ఇతర పరిస్థితుల ఆధారంగా మారిపోతుంది. మనం సాధారణంగా భూమి సెకను, నిమిషం, గంట ఇలా రోజులు గడుస్తున్నట్లు అనుకుంటాం. కానీ సైన్స్ ప్రకారం ఒక వ్యక్తి రాకెట్లో లైట్ స్పీడ్కి దగ్గరగా ప్రయాణిస్తే అతనికి సమయం నెమ్మదిగా నడుస్తుంది. అంటే భూమిపై 10 ఏళ్లు గడిచిన రాకెట్లో ఉన్న వ్యక్తికి 1 నుండి 2 ఏళ్లే గడిచినట్లుగా అనిపిస్తుంది. ఇది భవిష్యత్తులోకి ప్రయాణించే ఒక విధమైన మార్గం. ఇప్పుడు మనం 2 నిజంగా జరిగిన టైం ట్రావెల్ సంఘటనల గురించి తెలుసుకుందాం. మొదటిది ఆ మోర్బరీ జార్డియన్ ఇన్సిడెంట్ 1901. ఇప్పుడు మనం 1901 సంవత్సరానికి వెళ్దాం. 1901లో అనేటి మోబర్లీ మరియు ఎలెనోర్ జోర్డైన్ అనే 2 బ్రిటిష్ మహిళలు ఫ్రాన్స్లోని ల్యాండ్స్ తోటకు వెళ్లారు. కానీ అక్కడ వారికి 18వ శతాబ్దంలో ఉన్నట్లుగా అనిపించింది. వారి చుట్టూ ఉన్న ప్రకృతి, ప్రజలు, భావనలు అన్నీ పాతకాలంలో ఉన్నట్టుగా కనిపించాయి. ఇది అసలు ఎలా సాధ్యమని వాళ్లే ఆశ్చర్యపోయారు. ఇంకొక సంఘటన సర్జెంట్ సిడ్నీ గోడార్డ్ కేసు. ఇప్పుడు మనం 1935 సంవత్సరానికి వెళ్దాం. 1935లో బ్రిటిష్ పైలట్ సిడ్నీ గోడార్డ్ తన విమానంలో ఎగురుతుండగా ఆయన ఒక వింత అనుభవం పొందాడు. ఒక ఆధునిక ఎయిర్ బేస్ అతనికి కనబడింది. కానీ ఆ కాలానికి అది లేనే లేదు. 4 ఏళ్ల తర్వాత 1939లో ఆ ఎయిర్ బేస్ నిర్మించబడింది. అంటే ఆయన భవిష్యత్తులో ఉన్న ఎయిర్ బేస్ ని ముందే చూసేశాడు. ఇప్పుడు మనం మహాభారతం మరియు పురాణాల్లో టైం ట్రావెల్ గురించి తెలుసుకుందాం. కక్ముది రాజు. ఈ రాజు తన కుమార్తెకు సరైన వరుడు కనుగొనడానికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కానీ అతను తిరిగి వచ్చేసరికి భూమిపైన యుగాలు మారిపోయాయి. భూమిపై వేల సంవత్సరాలు గడిచిపోయాయి. టైం డిలేషన్ కాన్సెప్ట్ కు దగ్గరగా ఉంటుంది. నారదుడు స్వర్గం మరియు భూమి మధ్య ప్రయాణించినప్పుడు సమయ వ్యత్యాసం ఉన్నట్లు పురాణాలలో పేర్కొన్నారు. ఇప్పుడు మనం అశ్వత్థామ టైం ట్రావెల్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ కథ ప్రకారం అశ్వత్థామ కౌరవ పక్షాన ఉన్న ద్రోణాచార్యుడి కుమారుడు. కురుక్షేత్ర యుద్ధంలో అతను ద్రౌపది కుమారులను హత్య చేశాడు. యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు అతనిపై శాపం పెట్టాడు. శ్రీకృష్ణుడి శాపం అశ్వత్థామ చిరంజీవి అమరుడు అవుతాడు. అతను యుగయుగాల పాటు భూమిపై తిరుగుతూ జీవించాల్సి ఉంటుంది. అతని గాయం ఎప్పటికీ మానదు. శరీరం నానుతూ శాప ఫలం అనుభవిస్తాడు. ఈ విధంగా పురాణాల ప్రకారం అశ్వత్థామ కాలాంతర ప్రయాణం చేసే శక్తి కలిగిన వాడని చెబుతారు. ఆయన నేటికి ఈ భూమిలోనే ఉన్నాడని కొన్ని నమ్మకాలు ఉన్నాయి. కొందరు నేటికి అశ్వత్థామ హిమాలయాల్లో తిరుగుతున్నాడని అంటారు. ఈ కథ టైం ట్రావెల్ కాన్సెప్ట్ కు కొంచెం దగ్గరగా ఉంటుంది. అశ్వత్థామ కాలం మారినప్పటికీ నేటికి బ్రతికే కావడం ఒక రకమైన
టైం స్ట్రక్చర్ డిఫరెన్స్ అని భావించవచ్చు. అతని శరీరం స్థితి మారదు కానీ సమయం మారుతుంది. ఇది టైం డిలేషన్ కాన్సెప్ట్ తో పోల్చవచ్చు. పురాణాల్లో చెప్పిన చిరంజీవి తత్వం టైం లూప్ లాంటి భావనలు అందించవచ్చు. ఇప్పుడు మనం భవిష్యత్తుకు వెళ్లడం ఎలా సాధ్యం అనేది తెలుసుకుందాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం థియరీ ఆఫ్ రియాలిటివిటీ ద్వారా ఈ విషయాన్ని వివరించారు. టైం డిలేషన్ కాల వ్యత్యాసం. ఒక వ్యక్తి అత్యంత వేగంగా లైట్ స్పీడ్ కు దగ్గరగా ప్రయాణిస్తే అతనికి సమయం నెమ్మదిగా గడుస్తుంది. ఇంకొకటి గ్రావిటీ ఎఫెక్ట్ ఆన్ టైం. బలమైన గ్రావిటీ ఉన్న ప్రదేశాల్లో సమయం నెమ్మదిగా నడుస్తుంది. ఉదాహరణకు ఒక అత్యంత వేగంగా ప్రయాణించే స్పేస్ షిప్ లోకి వెళ్లి 50 ఏళ్లు గడిపిన వ్యక్తి భూమికి తిరిగి రాగానే ఇక్కడ 500 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. అసలు గతానికి వెళ్లడం సాధ్యమేనా? భవిష్యత్తుకు వెళ్లడం సైద్ధాంతికంగా సాధ్యమని చెప్పినప్పటికీ గతానికి తిరిగి వెళ్లడం ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. తలపెట్టిన కొన్ని పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందాం. వార్మోల్స్, టైం టన్నెల్స్. ఇది ఒక రహస్యమైన సొరంగం, షార్ట్ కట్ లాంటి కాన్సెప్ట్. ఒక వ్యక్తి ఈ టైం టన్నెల్ ద్వారా గతానికి లేదా భవిష్యత్తుకు వెళ్ళగలగడం సాధ్యమని కొంతమంది శాస్త్రజ్ఞులు అనుకుంటున్నారు. బ్లాక్ హోల్ అంటే ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ అంతటి గ్రావిటీ ఉంటుంది, ఏమి బయటకు రాలేదు. బ్లాక్ హోల్ దగ్గర సమయం నెమ్మదిగా నడుస్తుంది. ఒక వ్యక్తి బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్లి తిరిగి వస్తే ఆయన కొంతకాలం మాత్రమే గడిపినట్లు అనిపిస్తుంది. కానీ భూమిపై వందల సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. అంటే బ్లాక్ హోల్ దగ్గర టైం ట్రావెల్ చేయడం సాధ్యమే. కానీ ఇది భారీ గ్రావిటీ ఉన్న ప్రాంతం. అక్కడ ఒకసారి వస్తువు పడిపోతే అవి తిరిగి రావడం అసాధ్యం. బ్లాక్ హోల్ గురుత్వాకర్షణకు అంత బలంగా ఉంటుంది. అంటే అక్కడి నుండి ఒక కాంతి కిరణం కూడా బయటకు రాలేదు. ఇక మనం వెళ్ళామంటే బయటికి రాలేము. బ్లాక్ హోల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఆకాశంలో మన గ్యాలక్సీల మధ్య భాగంలో ఉంటాయి. మనమున్న మిల్కీవే గ్యాలక్సీ నడిబొడ్డులోనే ఒక బ్లాక్ హోల్ ఉంది. దీని పేరు సజిటారియస్ ఏ. ఇది భూమి నుండి 27,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే మనం ఇప్పుడే వెళ్ళాలని అనుకున్నా అక్కడికి చేరడానికి వేల సంవత్సరాలు పడుతుంది. వ్యక్తి బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్తే అతనికి సమయం చాలా నెమ్మదిగా గడుస్తుంది. భూమి పైన 100 సంవత్సరాలు గడిస్తే బ్లాక్ హోల్ దగ్గర ఉన్న వ్యక్తికి కేవలం 1 గంట గడిచినట్టే ఉంటుంది. అంటే మీరు ఒక బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్లి తిరిగి భూమికి వస్తే ఇక్కడున్న వాళ్ళందరూ ముసలి వాళ్ళు అయిపోతారు, కానీ మీరు మాత్రం యంగ్ గానే ఉంటారు. ఇది వినడానికి అద్భుతంగా అనిపించిన నిజానికి బ్లాక్ హోల్ టైం మిషన్ కాదు. ఒకసారి ఈవెంట్ ఓజోన్ లోపలికి వెళ్లిపోయాక తిరిగి రావడం అసాధ్యం. అక్కడ గ్రావిటీ అంత బలంగా ఉంటుంది. అంటే మీరు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేరు. ఒకవేళ అక్కడ పడిపోతే మీ శరీరం మెల్లగా లాగబడుతుంది, చివరికి నీళ్లలో పడిపోయినట్టు మారిపోతుంది. అంటే నిజానికి బ్లాక్ హోల్ ద్వారా టైం ట్రావెల్ చేయగలమా అనేది ఇంకా ప్రశ్నగానే ఉంది. కానీ భవిష్యత్తులో శాస్త్రవేత్తలు దీన్ని కనుగొనగలరేమో. బ్లాక్ హోల్స్ ఖచ్చితంగా ఒకే చోట ఉండవు. అవి విశ్వంలో అనేక ప్రాంతాల్లో ఏర్పడతాయి. బ్లాక్ హోల్స్ ప్రధానంగా ఈ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి స్టైలాన్ బ్లాక్ హోల్స్. ఇవి పెద్ద నక్షత్రాలు పేలిపోయినప్పుడు ఏర్పడతాయి. ఈ రకం బ్లాక్ హోల్స్ మన గెలాక్సీలోనే అనేక చోట్ల ఉన్నాయి. రెండవది సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్. ఇవి చాలా పెద్దవి, లక్షల నుంచి కోట్ల సార్లు సూర్యుడి కంటే భారీగా ఉంటాయి. ప్రతి గ్యాలక్సీ నడిబొడ్డులో ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. మన మిల్కీవే గెలాక్సీ నడిబొడ్డులో సజిటారియస్ ఏ అనే బ్లాక్ హోల్ ఉంది. మూడవది మైక్రో బ్లాక్ హోల్స్. వీటి పరిమాణం చాలా చిన్నది, కానీ ఇప్పటి వరకు కనుగొనలేదు. వీటి గురుత్వాకర్షణ చాలా ఎక్కువగా ఉండవచ్చు. మన గ్యాలక్సీలో బ్లాక్ హోల్స్ ఎక్కడ ఉంది అంటే మనం మిల్కీవే గ్యాలక్సీలో ఉన్నాం. మన గ్యాలక్సీ మధ్యలో సజిటారియస్ ఏ అనే సుమారు మాసివ్ బ్లాక్ హోల్స్ ఉంది. ఇది భూమి నుండి 27,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది సూర్యుడి కన్నా 4,040,00,000 రెట్లు పెద్దది. ఈ బ్లాక్ హోల్ భూమికి హాని చెయ్యదు, ఎందుకంటే మనం చాలా దూరంలో ఉన్నాం. కానీ మనం దీనిని అధ్యయనం చేయడం ద్వారా విశ్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టైం ట్రావెల్ వల్ల లాభాల గురించి తెలుసుకుందాం.
గతాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా నిజమైన సంఘటనలు తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో జరిగే మార్పులను ముందుగా అర్థం చేసుకుని ఆ సమస్యలను నివారించవచ్చు. భవిష్యత్తులోని టెక్నాలజీని నేర్చుకుని ఇప్పటి అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. మరి ఇప్పుడు టైం ట్రావెల్ వల్ల పారాడాక్స్ సమస్యల గురించి తెలుసుకుందాం. ఒకరు గతాన్ని మార్చితే భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాలు ఉండవచ్చు. ఉదాహరణకు గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. ఒక వ్యక్తి టైం మిషన్ ద్వారా తన తాతయ్య చిన్నప్పటికి వెళ్లి అతని ఏదైనా కారణంతో చంపేస్తాడని ఊహించుకుందాం. తాతయ్య చనిపోతే ఆ వ్యక్తి తండ్రి జన్మించడు. తండ్రి లేకపోతే ఆ వ్యక్తి కొడుకు కూడా పుట్టడు. అయితే ఆ వ్యక్తి లేకపోతే అతను భవిష్యత్తులో వెనక్కి వెళ్లి తాతను ఎలా చంపగలడు? ఇది ఒక కళారేఖ వ్యతిరేకత టైం పారాడాక్స్ ను సృష్టిస్తుంది. టైం ట్రావెల్ వల్ల గతాన్ని మార్చడం ద్వారా భవిష్యత్తుపై భిన్నమైన ప్రభావాలు ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇది తర్కస్మతంగా ఉండదు. పారాడాక్స్ ను పరిష్కరించడానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మల్టీవర్స్ థియరీ బహుళ విశ్వ సిద్ధాంతం. ఒక వ్యక్తి గతాన్ని మార్చినప్పుడు ఒక కొత్త సమాంతర విశ్వం ప్యారలల్ యూనివర్స్ ఏర్పడుతుంది. ఇంకొకటి నొబికో సెల్ఫ్ కన్సిస్టెన్సీ ప్రిన్సిపుల్. కాలం తనను తాను సరిదిద్దుకుంటుంది, అంటే ఎలాంటి మార్పులు చేసినా భవిష్యత్తుపై ప్రభావం ఉండదు. బూట్ స్టాప్ పారాడాక్స్. ఒక వ్యక్తి కాలయానం వల్ల కొంత సమాచారాన్ని తన గతానికి తీసుకెళ్తే దాని వల్ల ఒక అనంత లూప్, ఇన్ఫినిట్ లూప్ ఏర్పడుతుంది. అంటే జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే కాలరేఖ మార్పులు. గతాన్ని మార్చడం వల్ల చరిత్ర మొత్తం మారిపోవచ్చు. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. నైతిక సమస్యలు. భవిష్యత్తును ముందే తెలుసుకోవడం ద్వారా సమతుల్యతలు ఏర్పడే అవకాశం ఉంది. సూత్రంగా టైం ట్రావెల్ గొప్ప అవకాశాలను అందించగలదని ఊహించిన దాని పర్యవసానాలు ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. మనలో చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం కలుగుతుంది. ఒకసారి మనం ఏదో ఒక చోట వెళ్ళినట్టు, ఏదో ఒక సంఘటన మనకు గతంలో జరిగినట్టు అనిపిస్తుంది. అంటే నిజంగా ఇది జరిగిన సంఘటన, లేక మన మెదడు ఆలోచన మాత్రమేనా? ఇక అసలు షాకింగ్ ప్రశ్న ఏమిటంటే, మన భవిష్యత్తులో ఉన్నవారు ఇప్పటికే మన టైం లైన్ ని మారుస్తున్నారా? ఇప్పటికే టైం ట్రావెల్ మనకంటే ముందే జరుగుతుంది అని చెప్పొచ్చా? ఒకవేళ భవిష్యత్తులో ఎవరో మన గతాన్ని మార్చేస్తే మనకు తెలియకుండానే మన జీవితాలు మారిపోతాయా? ఇప్పుడు మనల్ని వారే నడిపిస్తున్నారా? అంటే మనం నిజంగా ఇప్పుడే ఓ ట్రైన్లో ప్రయాణిస్తూనే ఉన్నామా? ట్రైన్ అనే టైంను మనకంటే ముందున్న వాళ్ళు ఆపి మార్చి మళ్ళీ మొదలు పెడుతున్నారని అంటారా మీరు కూడా? ప్రస్తుతం మనం అసాధ్యం అనుకున్నది రేపటి ప్రపంచంలో సాధ్యమే అయ్యే అవకాశం ఉందా? ఒకప్పుడు మనం ఆకాశంలో ఎగరడం కలగానే అనుకున్నాం. కానీ ఇప్పుడు విమానాలు మన సహజ ప్రయాణ మార్గమయ్యాయి. అదే విధంగా టైం ట్రావెల్ కూడా ఒక రోజు నిజం కాకుండా ఎలా ఉంటుంది? ఒకసారి ఇంకొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఎప్పుడో చాలా దూరంగా ఉన్న వ్యక్తితో మాట్లాడడం అసాధ్యమని అనుకున్నాము. కానీ ఇప్పుడు మనం ఫోన్లో ఎక్కడి నుంచైనా మాట్లాడుతున్నాం. వేరే దేశంలో ఉన్న వారిని నేరుగా వీడియో కాల్లో చూస్తున్నాం. అదే విధంగా మనం భవిష్యత్తులో టైం ట్రావెల్లో ప్రయాణించగలమని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు సెకండ్స్లో ఆన్సర్స్ ఇస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది? మన మెదడుకే ఆశ్చర్యం కలిగించే విధంగా ఇది పనిచేస్తుంది. ఒకప్పుడు ఇది కేవలం కలగానే అనిపించింది, కానీ ఇప్పుడు మనం దీనిని నిజంగా చూస్తున్నాం, వాడుతున్నాం. అయితే ఇదే లాజిక్ ని టైం ట్రావెల్ కి కూడా అప్లై చేయవచ్చు కదా? ఈ రోజు ఇది అసాధ్యం అనిపించినా రేపు ఇది సాధ్యం అయిపోవచ్చు. ఒకప్పుడు నమ్మని విషయాలు నిజం అయ్యాయంటే ఫ్యూచర్ లో మనం టైం ట్రావెల్ కూడా చేయగలమని ఎందుకు అనుకోకూడదు? అభిప్రాయం ఏంటి? మీ స్నేహితుల్లోనే ఎవరైనా వచ్చి నేను టైం ట్రావెల్ నుంచి వచ్చాను అని చెప్తే మీరు నమ్ముతారా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. భవిష్యత్తులో టైం ట్రావెల్ సాధ్యమవుతుందా అనేది మీరు నమ్ముతున్నారా? నమ్మితే ఎస్ అనేది కామెంట్ చేయండి, లేదంటే నో అని చెప్పండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.